శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు స్వామివారి బ్రహ్మరథోత్సవం ప్రారంభమవుతుంది. పక్షం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఉత్సవం బ్రహ్మరథోత్సవం. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవంపై ఆశ్రయనులు స్వామి కాపులు రథానికి తేళ్లు వేసి తొక్కడం, ముందు వైపు మోకాలు పట్టి భక్తులు లాగడం జరుగుతుంది. బ్రహ్మరథోత్సవం సందర్భంగా రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో భక్తులు శుక్రవారం రాత్రి కదిరి పట్టణానికి చేరుకున్నారు. ఆలయంతో పాటు తిరువీధులు భక్తులతో నిండిపోయాయి. బ్రహ్మరథాన్ని ఆలయ అధికారులు సిద్ధం చేశారు. బ్రహ్మరథోత్సవానికి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శుక్రవారం రాత్రి నుంచే పట్టణానికి చెందిన పలువురు దాతలు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ పొడవునా మున్సిపల్ కార్యాలయం వద్ద పలువురు దాతలు అన్నదానం ఏర్పాటు చేయటకు ఏర్పాట్లు కావించారు. బ్రహ్మరథోత్సవానికి విచ్చేసే భక్తులకు ఆకలి అన్న మాట వినిపించకుండా పట్టణానికి చెందిన పలువురు దాతలు ముందుకు వచ్చి అన్నదానం చేసి కదిరి పట్టణ విశిష్టతను చాటి చెబుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు సైతం స్పెషల్ బస్సులను నడుపుతున్నారు. స్వామివారి రథోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అనంతపురం రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డి, సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, కదిరి డిఎస్పీ శ్రీలత బందోబస్తు చర్యలు పర్యవేక్షించారు. పట్టణంలోకి ఎలాంటి వాహనాలు అనుమతించకుండా ట్రాఫిక్ మళ్లించిన కదిరి డిఎస్పీ తెలిపారు. వచ్చినావా కాదురా నువ్వు ఇట్లా చౌక్లో కనిపిస్తున్నావా